దాదాపు చాలా 6-7 ఇయర్స్ నుంచి ఒక మెంటార్‌షిప్ ఉన్నారు. అసలు మీరు ఈ యొక్క స్టూడెంట్ వల్ల ఇంతమంది మేము స్టూడెంట్స్‌ని మేము సక్సెస్ చేశాము. ఒక ఇన్‌స్పైరింగ్ స్టోరీ ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండానండి. యాక్చువల్‌గా శ్రీకాకుళం రూరల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఓకే. ఒక స్టూడెంట్ వచ్చాడు. తనకి ఎంతో ఆశ. అక్కడ వాళ్ళ ఊరిలో సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ చూసాడు తను. ఎలా అయితే గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడి వరకు రాలేకపోతున్నాయో, నమ్ముకొని ఓటేసిన ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నారు. ఓకే. వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ లేవు. సో, తన ఊర్లో తను ఏదో ఒక మార్పు తీసుకురావాలి అన్న కసితో అతనొచ్చాడిక్కడికి. మేజర్ తనేంటంటే చదివిడం స్టార్ట్ చేసిన 6 మంత్స్‌లో తను ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే, అతనికి న్యూస్ పేపర్ చదవటం గూడా రాదు. ఓహ్! ఇంగ్లీష్ రీడింగ్ మీద తనకి ఎలాంటి గ్రిప్ లేదు. ఓకే. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రిలిమ్స్‌లో అయితే ఇంగ్లీష్‌లో లేకపోతే హిందీలో మాత్రమే రాయాలి. అవును. తర్వాత మెయిన్స్‌లో మీకు ఆప్షన్ ఉంది. హ్మ్. మీ స్ తెలుగులో రాసుకోవచ్చు. ఆ! లోకల్ లాంగ్వేజ్‌లో. ఆ! హ్మ్. అఫీషియల్ లాంగ్వేజెస్ మన 12 అఫీషియల్ లాంగ్వేజెస్ అవును. ఏదైతే ఉన్నాయో ఎనీ అఫీషియల్ లాంగ్వేజ్‌లో మీరు మెయిన్స్ రాయొచ్చు. ఓకే. కానీ ప్రిలిమ్స్‌కి ఆ ఆప్షన్ లేదు. లేదు. ఇంగ్లీష్‌లో రాయాలి, హిందీలో రాయాలి. అవును. ఇతనికిప్పుడు ఇంగ్లీష్ మాత్రమే ఆప్షన్. అతనికసలు ఇంగ్లీషే రాదు. హ్మ్. దీన్ని అతను ఐడెంటిఫై చేసి రామకృష్ణ మఠ్‌లో ఫ్రీ క్లాసెస్ ఇస్తారు ఇంగ్లీష్ అవును. క్లాసెస్. ఆ క్లాసెస్ జాయిన్ అయ్యి అక్కడ తను ఫస్ట్ 6 మంత్స్ కేవలం ఇంగ్లీష్ భాష మీద పట్టు తెచ్చుకోవటం మీద అతను టైమ్ స్పెండ్ చేశాడు. హ్మ్. నేర్చుకున్నాడు. హ్మ్. అప్పుడు చదవటం మొదలుపెట్టాడు. హ్మ్. ఓకే. ఎన్‌సీఈఆర్‌టీస్ అయిపోయినాయి. స్టాండర్డ్ బుక్స్ అయిపోయినాయి. ఆన్సర్ రైటింగ్‌లో మేము హెల్ప్ చేశాము. ఓకే. ఓకే. అంతా ఫినిష్ అయ్యి ఈరోజు క్రాక్ చేశాడు. ఈరోజు తను ఐఏఎస్ ఆఫీసర్. ఓహ్! సూపర్. ఓకే. సో, ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనలో ఉన్న వీక్‌నెస్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకోవటము ఇంపార్టెంట్. ఓకే. ఆ వీక్‌నెస్‌ని ఓవర్‌కమ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. అతని వీక్‌నెస్ తను ఇంగ్లీష్ అని అది చెప్పేసి ఇంగ్లీష్ అనేది అనుకున్నాడు. తనకర్థమైంది. ఓకే. తనకి సబ్జెక్ట్ మీద అవగాహన తనకి ప్రాబ్లమ్ గాదు. కాదు. తన ప్రాబ్లమ్స్ నుంచొచ్చాడు గదా! తనకంటే బాగా ఎవరికి తెలుసండి దేశం గురించి, సిస్టమ్ గురించి. అవునవును. అవును. అసలు యూపీఎస్‌సి సాధించాలి. నేను ఐఏఎస్ గావాలి. నేను ఐపీఎస్ గావాలి. లేకపోతే ఐఎఫ్ఎస్ గావాలి. సాధించాలని జెప్పేసి చాలామంది అనుకుంటారు. అవును. కాకపోతే అది ఆచరణలో పెట్టడం అయితే అంత ఈజీ గాదు. అవును. సో, కొత్తగా నేను సాధించాలి. నేను ఎలాగైనా గాని సివిల్ సర్వెంట్ కావాలి అని అనుకునే వాళ్ళకు మీరు ఎటువంటి సలహా ఇస్తారు? వాళ్ళు ఏ రకంగా స్టార్ట్ జేయాలి? ఓకే. సో, అందరూ చెప్పే విషయమే ఎన్‌సీఈఆర్‌టీస్‌తో స్టార్ట్ చేయండి అని. హ్మ్. నేనది మాత్రమే మాట్లాడనండి. నేనొక మెంటార్‌గా ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాను. ఓకే. సేమ్ ఇందాక చెప్పిన స్టోరీని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటి అంటే నా వీక్‌నెసెస్ ఏంటి? ఓకే. ఆ వీక్‌నెసెస్ అన్నీ లిస్ట్ డౌన్ చేసుకొని, అది ఇంగ్లీష్ అవ్వనివ్వండి, మ్యాథమెటిక్స్ అవ్వనివ్వండి. ఈ ఇదెందుకు ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఈరోజు మన పేమెంట్‌లన్నీ యూపీఐ పేమెంట్స్. అవును. మీరు నేను చిన్నప్పుడు అమ్మ రూ. 100 ఇచ్చి కిరాణా కొట్టుకు పంపిస్తే, రూ. 30 డబ్బులు కట్టిన తర్వాత 70 కాలిక్యులేషన్ మనం చేసుకొని చిల్లర ఇంటికి తెచ్చుకున్నాము. అవును. ఈరోజు వాళ్ళు జీపేలో చేస్తున్నారు. హ్మ్. ఈ కాలిక్యులేషన్ అనేది ఎవ్రీడే లైఫ్‌లో లేదు. సో, హ్మ్. వాళ్ళ తప్పు కాదు. ఓకే. ఎవ్రీడే లైఫ్‌లో వాడట్లేదు. అవును. స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫోన్ నంబర్స్ ఫీడ్ చేసుకుంటున్నాం. నంబర్స్ గుర్తుపెట్టుకోవడం అనేది మర్చిపోయాం. ఓకే. అవసరం ఉండట్లేదు. మీరు నేను ఏదైనా ఒక విషయం మీద అవగాహన తెచ్చుకోవాలి అంటే ఒక 10 ఆర్టికల్స్ చదివి, హ్మ్. ఆ ఫీల్డ్‌లో ఉన్న ఒక 5గురు ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడి, ఒక ఒపీనియన్ మనం ఫార్మ్ చేసుకున్నాం. హ్మ్. ఈరోజు చాట్ జీపీటీని అడిగితే డైరెక్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చేస్తోంది. అవును. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా టెక్నాలజీ చేస్తోంది. అది ఏ రోజైతే నేను చేస్తానో, ఆ రోజు నాకు కావాల్సింది ఒకటే కాకుండా వేరియస్ యాంగిల్స్ నుంచి అవగాహన నాకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. నేను అవును. రియలైజ్ అయినా అవ్వకపోయినా. ఓకే. ఇప్పుడు ఈ స్కిల్స్ అన్నీ ఈరోజు టెక్నాలజీ యూజ్ చేస్తున్న పిల్లలు ల్యాక్ అవుతున్నారు. అవును. ఇదే మెయిన్ గ్యాప్. హ్మ్. దీనివల్లే సీసాట్ క్లియర్ అవ్వట్లేదు. హ్మ్. మా దగ్గర ఉన్నారు స్టూడెంట్స్ జీఎస్‌లో 100 క్రాస్ అయ్యి గూడా కేవలం సీసాట్ వల్ల గత 2, 3 అటెంప్ట్స్ నుంచి క్లియర్ చేయలేని వాళ్ళున్నారు. ఓకే. సీసాట్ అంతా మ్యాథ్, ఇంగ్లీషేగా. అవును. ఓకే. సో, ఇలా ఏంటి ప్రాబ్లమ్? బేసిక్ ప్రాబ్లమ్ ఏంటి? అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్టే తెలిసిపోతుంది. సబ్జెక్ట్ చదవటము, చదివినది రాయటం అంతా సెకండరీ. అంతే. అంతే. అదెవ్వరన్నా చేస్తారు. అవును. 10 గంటలు కూర్చొని చదివితే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండన్నా గుర్తుంటుంది గదా! హ్మ్. అవును. బేసిక్సే గదండీ మనం చదివేది. అవును. ఇదేది పీహెచ్‌డీ లెవెల్ కాదు. ఇది అవును. బేసిక్ 10థ్-12థ్ స్టాండర్డ్ అవును. మనం చదువుతున్నది. ఒక అంతే. 22 ఇయర్ ఓల్డ్‌కి అవి చదవడం కష్టం గాదు గదా! కష్టమేగా. సో, అక్కడ సబ్జెక్ట్ చదువుకొనే ప్రాబ్లమ్ ఏస్తారు గదా! గాదక్కడ. ఆ! ఆల్రెడీ చదువుకొనే ఏస్తారు గదా! ఆల్రెడీ అదంతా. చదువుకునే అవును. మళ్ళీ కొత్తవా కాదు. ఆల్రెడీ మనం 6థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు అంతే. చదువుకున్నవే. అవును. ఈ రోజు మేబీ పర్స్‌పెక్టివ్ మారిందేమో. అవును. ఆ విషయాన్ని మనం ఏ కోణం నుంచి చూస్తున్నామన్నా అది మారింది అవును. అంతే. అంటే స్టెప్స్ ఏంటసలు? స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలి?
సో, ఫస్ట్ ఇట్లాంటి ఈ స్కిల్ గ్యాప్ ఏదైతే ఉంది అన్నది అవి ఐడెంటిఫై చేసుకొని, హ్మ్. దాని మీద నుంచి వర్క్ చేసుకుంటా హ్మ్. ఎన్‌సీఈఆర్‌టీస్‌తో స్టార్ట్ చేసి హ్మ్. న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి. ఓకే. ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు లేకపోవటం వల్లనే ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. హ్మ్. సీసాట్‌లో వచ్చే ప్రతి రీజనింగ్ క్వెషన్, ప్రతి కాంప్రిహెన్షన్ క్వెషన్ సేమ్ న్యూస్ పేపర్స్ స్టాండర్డ్‌లోనే ఉంటుంది. ఓకే. మెయిన్స్‌లో అడిగే దాదాపుగా అన్ని క్వెషన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అంటే బేస్ న్యూస్ పేపర్‌లోనే ఉంది. ఈరోజు ఈ ఈవెంట్ జరిగింది కాబట్టి ఆ టాపిక్ నుంచి ఆ క్వెషన్ మెయిన్స్‌లో వచ్చింది. హ్మ్. న్యూస్ పేపర్ చదవటం. ఓకే. డే 1 ఆఫ్ యువర్ ప్రిపరేషన్. హ్మ్. న్యూస్ పేపర్ చదవటం, ఎన్‌సీఈఆర్‌టీస్ ఫినిష్ చేసుకుంటాము. స్టాండర్డ్ బుక్స్ చదువుతాము. ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎంత చదువుతున్నామో ఎంత ఇంపార్టెంటో, మనం చదివింది ఎంత బెటర్‌గా ప్రెజెంట్ చేయటం నేర్చుకుంటున్నామో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే. హ్మ్. చాలా అటెంప్ట్స్ చేస్తున్న వాళ్ళకి ఇది ఇంకా ఇంపార్టెంట్. అవును. నాలెడ్జ్ వచ్చేసింది. అవును. ఎలా ప్రెజెంట్ చేయాలో నేర్చుకోకపోవటం వల్లనే సెకండ్ అటెంప్ట్, థర్డ్ అవును. అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ అవును. ఇలా అవుతూ ఉన్నాయి. ఓకే. సో, స్టెప్ వైస్ బిల్డ్ చేసుకుంటా వెళ్ళాలి. హ్మ్. ఫస్ట్ బేసిక్స్. హ్మ్. ఫస్ట్ ఈ ఇది కొత్తగా వచ్చేవాళ్ళు మేజర్‌గా భయపడేది ఏంటి అంటే, రోజుకి 10 గంటలు చదవాలంట, 12 గంటలు చదవాలంట. హ్మ్. లైఫ్‌లో అన్ని డిస్ట్రాక్షన్స్, చదవాలా ఫోను, అసలు? ఫ్రెండ్స్ ఎన్ని గంటలు చదవాలసలు? చదవాలండి. స్టార్టింగ్ 10-12 మంత్స్ మాత్రము నేను చెప్పిన ఈ ఈ ఈ స్టెప్స్ అన్నీ ఉన్నాయి గదా! ఓకే. మన వీక్‌నెసెస్ ఏంటి ఐడెంటిఫై చేసుకోవటము, న్యూస్ పేపర్ రీడింగ్ చేయటము, కంప్లీట్‌గా దేశంలో ఏం జరుగుతుంది అన్నది ఒక ఓవరాల్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకోవటము, కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోవటం, సిలబస్ ప్రకారం అన్ని సబ్జెక్ట్స్ ఫినిష్ చేయటం. మినిమమ్ 10-12 మంత్స్ పడుతుంది దీనికి హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. అసలు ఇప్పుడు మాత్రము అర్థం కావడానికే. అర్థం కావటానికే. ఓకే. ఖచ్చితంగా అర్థం కావడానికే. హిస్టరీ ఒక్కటే ఒకసారి చదివినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది హ్మ్. నాకు. పాలిటీ లక్ష్మీకాంత్ ఫస్ట్ టైమ్ చదివినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది. హ్మ్. ఎకానమీ మొత్తం ఫినిష్ చేసి, వరల్డ్ పాలిటిక్స్ ఫినిష్ చేసి, మళ్ళీ వచ్చి అదే లక్ష్మీకాంత్ చదవండి కొత్తగా కొత్తగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఓకే. ఓకే. మోర్ థాన్ 10 టైమ్స్ అంటే చదివిన మనిషిగా ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్ ఉంటది. ఇంటర్‌లింకింగ్ పెరుగుతుంది. ఉంటది. మన మన ఇంటర్‌ప్రిటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. హ్మ్. నాకింకొక కొత్త ఇన్ డెప్త్‌గా ఇంకొక కొత్త విషయం అర్థమవుతుంది అవును. అందులో. అదే సెంటెన్స్ నాకు హ్మ్. కొత్త మీనింగ్ అర్థమవుతుంది. హ్మ్. ఓకే. మోర్ థాన్ 10 టైమ్స్ లక్ష్మీకాంత్ చదివిన మనిషిగా చెప్తున్నాను. ఓకే. ఈరోజు 11థ్ టైమ్ నేనది చదివినా కూడా, హ్మ్. నేను ఖచ్చితంగా ఇంకొక కొత్త పాయింట్ రాసుకోగలుగుతాను ఆ బుక్ ఓకే. నుంచి. ఏ ఓకే. సబ్జెక్ట్ అయినా అంతే. ఇది ఒట్టి ఓకే. ఎగ్జాంపుల్. ఆ! సో, ఇనీషియల్‌గా చదవడానికి మాత్రం ఖచ్చితంగా 10-12 అవర్స్ టైమ్ స్పెండ్ చేసి, ఆ ఓకే. పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఏసేసుకోవాలి. ఓకే. ఆ పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఏసుకున్న తర్వాత అవసరం లేదు. ఓకే. మీరు ఇంకొక పార్ట్ టైమ్ జాబ్ చూసుకుంటారా? హ్మ్. వేరే ఎంటెక్‌లోనే జాయిన్ అవుతారా? ఆ! ఓకే. సాధ్యమవుతదా? అవుతుంది. వేరే పార్ట్ టైమ్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ చేస్తూ యూపీఎస్‌సీ చేసుకుంటా. ప్రిపేర్ చేయొచ్చు. కావచ్చా? ఈ నేను చెప్పిన ఫౌండేషన్‌లో మాత్రం కాంప్రమైజ్ లేదు. ఓకే. ఒక ఈ 1 ఇయర్. 1 ఇయర్. ఒక 1 ఇయర్. మినిమమ్ 1 ఇయర్. హ్మ్. ఫుల్లీ డెడికేటెడ్. హ్మ్. పొద్దున్నుంచి రాత్రి వరకు. హ్మ్. ఫోను లేదు, ఫ్రెండ్స్ లేదు, ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదు. హ్మ్. అమ్మా, నాన్న బావున్నావా? నేను బావున్నా పెట్టేయి అంతే. హ్మ్. అశోక్ నగర్‌లో 5 ఏండ్లు, 6 ఏండ్లు, 8 ఏండ్లు ఉన్న చదివేటువంటి వాళ్ళు మొత్తం అన్నీ వదిలేసి మీరు చెప్పిన అన్నీ గూడా వదిలేసి చదివేటువంటి వదిలేసి వాళ్ళు చాలా మందున్నారు. చాలా అయినా గాని మందున్నారండి. సక్సెస్ కాని వాళ్ళు గూడా ఉన్నారు. అవునండి. అది రీజన్ వాళ్ళకి టాలెంట్ లేక కాదు, డెడికేషన్ లేక కాదు. హ్మ్. ఏవండీ మామూలు విషయం గాదు. ఒక్కసారి సక్సెస్ రాక, ఆ హ్మ్. ఫెయిల్యూర్ చూసిన తర్వాత, హ్మ్. మళ్ళీ సెల్ఫ్ డౌట్ తీసేసి, హ్మ్. సొసైటీ క్రిటిసిజం అంతా పక్కన పెట్టి, మనల్ని మళ్ళీ మన అవును. మీద నమ్మకం మనకి క్రియేట్ అవును. చేసుకొని, హ్మ్. మళ్ళీ అటెంప్ట్ చేయటం అనేది మామూలు విషయం కాదు. కాదు. చాలా గ్రేట్. హ్మ్. ఆ యాస్పిరెంట్స్ అందరూ. హ్మ్. ఆ 2 అటెంప్ట్స్, 3 అటెంప్ట్స్, 4 అటెంప్ట్స్ 2, 3 సార్లు అటెంప్ట్ చేసిన తర్వాత రాకపోయేసరికి చాలా మంది డిప్రెషన్‌కి ఫీల్ డిసప్పాయింట్ అవుతుంటారు. అయిపోతారు. డిసప్పాయింట్ అవుతుంటారు. ఆ డిసప్పాయింట్‌లోంచి బయటకొచ్చి మళ్ళీ అటెంప్ట్ చేస్తారండి. చాలా అది మంది గ్రేట్‌నెస్ అవును. దాంతో పాటు చాలా ఫంక్షన్స్ కూడా పోనటువంటి పరిస్థితి ఉంటది. ఉంటుంది. సొంత ఊరు పోనటువంటి ఆ! పరిస్థితి. ఇంటికి పోతే నాన్నకేం జెప్పాలో, ఎ అమ్మకేం జెప్పాలో, అవును. బంధువులకేం ఏం జెప్పాలి. చెప్పాలి? సో, అలాంటి అక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే స్ట్రాటజీ లోపం ఉంటుంది అవును. వాళ్ళది. హ్మ్. ఓకే. అదే చెప్తున్నాను నేను. హ్మ్. ఈ ఈ మెంటర్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. హ్మ్. ఓకే. ఓకే. ఈ స్ట్రాటజీ లోపం వల్లనే వాళ్ళు క్లియర్ చేయరు. హ్మ్. సక్సెస్ రాకపోవడానికి మేజర్ రీజన్ అదే ఉంటుంది. ఓకే. ఏదో వీక్‌నెస్ ఉంది వాళ్ళలో. ఓకే. ఏదో ప్రెజెంటేషన్‌లో చిన్న తప్పుంది. ఓకే. ఏం చదువుతున్నారులో చిన్న తప్పుంది. ఓకే. ఎలా చదువుతున్నారో వచ్చు వాళ్ళకి. ఇన్ని ఓకే. సార్లు చదవాలి, నోట్స్ చేసుకోవాలి, రివైజ్ చేయాలి, షార్ట్ నోట్స్ చేసుకోవాలి. ఈ బేసిక్స్ అంతా తెలుసు హ్మ్. వాళ్ళకి. హ్మ్. కానీ సిలబస్ అనేది చాలా వాస్ట్. ఓకే. ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది ఎంత డెప్త్‌లో చదవాలి. హ్మ్. ఇవే ఇలాంటివి చిన్న చిన్నవేవో మిస్ అవుతారనమాట. అవునవును. ఆ అవును. చిన్న కరెక్షన్ చేస్తే చాలు హ్మ్. రిజల్ట్ హ్మ్. వచ్చేస్తుంది వాళ్ళకి.